Hey everyone, PJ here on PocketTech. I'm back again with another interesting video. ఈ వీడియోలో iPhones లో బ్యాటరీ లైఫ్ ని ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ అలానే బ్యాక్గ్రౌండ్స్ లో యాప్స్ రీఫ్రెష్ అవ్వకుండా ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా మనం అసలు బ్యాటరీస్ ని ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాలి, మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉన్నప్పుడు చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. నేనైతే ఆల్రెడీ iOS 14 మీద 2 వీడియోస్ చేశాను, న్యూ ఫీచర్స్ అండ్ హిడెన్ ఫీచర్స్ అని. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనం లో పవర్ మోడ్ని ఆటోమేటిక్గా వెన్ ఎవర్ నీడెడ్ వీ కెన్ సెట్ ఇట్ అప్. అలానే ఒకసారి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ గో టు షార్ట్ కట్స్. కింద మనకి ఆటోమేషన్ అని ఉంది కదా, క్లిక్ దాట్. క్రియేట్ పర్సనల్ ఆటోమేషన్. సో ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి బ్యాటరీ లెవెల్ అని చూపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు బ్యాటరీ లెవెల్ అనేది 50% ఉన్నప్పుడు పెట్టుకోవాలా, లేకపోతే 50 కన్నా అబవ్ ఉన్నప్పుడా, లేకపోతే 50 కన్నా తక్కువ ఉన్నప్పుడు సెట్ చేసుకోవాలా అనేది మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు 50 అనే కాదు, ఇక్కడ మీకు ఒక డ్రాగ్ బార్ కనిపిస్తుంది కదా, డ్రాగ్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ లెవెల్లో కావాలి అంటే అంత పర్సంటేజ్ లెవెల్లో సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫర్ సపోజ్ ఇప్పుడు నా ఫోన్ బ్యాటరీ అయితే 96 దగ్గర ఉంది. ఒకసారి ఇప్పుడు నేను మీకు 95 దగ్గర పెట్టి చూపిస్తాను. సో ఈక్వల్స్ టు 95 సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ యాక్షన్. ఇక్కడ మనం సర్చ్ బార్లో లో పవర్ మోడ్ అని సర్చ్ చేయాలి. లో అని క్లిక్ చేయగానే మనకి కింద ఆప్షన్ వచ్చేస్తుంది, చూసారు కదా, సెట్ లో పవర్ మోడ్, క్లిక్ దాట్. సో చూసారు కదా, ఇక్కడైతే టర్న్ లో పవర్ మోడ్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ ఆస్క్ బిఫోర్ రన్నింగ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దీని అయితే టర్న్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే పద్దాక వచ్చి మనకి పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. సో నేనైతే దీన్ని టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను. సో డోంట్ ఆస్క్. ఇలా టర్న్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే నా బ్యాటరీ పర్సెంట్ అనేది 95కి ఈక్వల్ అయిపోతుందో ఇమీడియట్గా అప్పుడు నాకు లో పవర్ మోడ్ ఆన్ అయిపోతుంది. సో డన్. చూసారు కదా, వెన్ ఎవర్ బ్యాటరీ లెవెల్ ఇస్ 95% ఇది లో పవర్ మోడ్ ఆన్ అయిపోతుంది. సో ఇలా మనం పర్సనలైజ్ చేసుకొని ఆటోమేషన్ సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హే సిరి అనే మోడ్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఆ మోడ్ టర్న్ ఆన్ చేసుకుంటే మనం ఏం మాట్లాడతామా, ఎప్పుడు మాట్లాడతామా అనేది అలర్ట్గా ఉంటుంది. సో అది అలర్ట్గా ఉండడం వల్ల మన బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక అది యూజ్ చేయకపోతే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చో చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ చూసారు కదా, సిరి అండ్ సర్చ్, క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, లిజన్ ఫర్ హే సిరి అని, దీన్ని ఇక్కడ టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది ఇలా టర్న్ ఆఫ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక హే సిరి ఫ్యూచర్ యూజ్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఎవరైతే హే సిరి అనే ఫీచర్ని యూజ్ చేసుకోరో వాళ్ళు టర్న్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాప్స్ రీఫ్రెష్ అవ్వకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన బ్యాటరీ మీద ఎక్కువ లోడ్ అనేది పడదు, సో దట్ మన బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవ్వదు. ఒకసారి ఇప్పుడు నేను మీకు ఇది ఎలా సెట్ చేసుకోవచ్చో చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్. ఇక్కడ జనరల్లో బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ అని ఉంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ మీకు చాలా యాప్స్ చూపిస్తుంది కదా, మీకు ఏ యాప్ అయితే బ్యాక్గ్రౌండ్లో రీఫ్రెష్ అవ్వకూడదు అని అనుకుంటారో వాటన్నిటిని మీరు టర్న్ ఆఫ్ చేసేసేయచ్చు. సో ఫర్ సపోజ్ నేనైతే ఇక్కడ డాగ్స్ క్లోజ్ చేసేస్తున్నాను, డామినోన్స్ క్లోజ్ చేస్తున్నాను. సో అలా మీకు ఏ యాప్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రీఫ్రెష్ అవ్వకూడదు అని అనుకుంటారో అవన్నీ మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు అసలు మీరు అన్ని యాప్స్ని టర్న్ ఆఫ్ చేసేసేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు లో పవర్ మోడ్ చూపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఆటోమేటిక్గా అన్ని యాప్స్ ఆఫ్ అయిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ రీఫ్రెష్ యాప్ అని ఉంది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ క్లిక్ చేస్తే మనకి ఆఫ్ అని కూడా చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎయిర్ డ్రాప్ని ఆఫ్ చేసుకోవడం. మనకి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ టాప్లో ఒక స్క్వేర్ ఉంటుంది, ప్రెస్ అండ్ హోల్డ్. చూడొచ్చు ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్స్ ఎవ్రీవన్ అని ఉంది. మీరు కనుక దీన్ని ఆఫ్ చేసేస్తే మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఎయిర్ డ్రాప్ యూజ్ చేయరో ఇది రిసీవింగ్ ఆఫ్లో ఉంటే కనుక మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు అయినా సరే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఫీచర్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఒకసారి నేను ఇప్పుడు అది ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. సో సెట్టింగ్స్లో ఇక్కడ మనకి బ్యాటరీ అని ఉంటుంది కదా, క్లిక్ దాట్. లెట్స్ గో టు బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూసారా మనకి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంది, ఇది ఆన్లో ఉండాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మీ హ్యాబిట్స్ అండ్ యూసేజ్ని రీడ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే నైట్ టైం ఫోన్ని కనుక ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటే మీరు లేచే టైంకి అది 100% ఉంటుంది. సో మీరు ఎన్నింటికి లేస్తారు, మీరు ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది తెలుసుకొని 80% వరకు ఛార్జ్ చేసి మీరు ఏ టైంకి లేస్తారో ఆ రిమైనింగ్ 20% అనేది ఆ టైం లోపు ఛార్జ్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల బ్యాటరీ హెల్త్ అనేది సేవ్ అవుతుంది అండ్ అలానే బ్యాటరీ లైఫ్ కూడా మనకి ఎక్కువ కాలం వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్స్ మనకి లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుందండి. లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క మెయిన్ బిగ్గెస్ట్ ఎనిమీ వచ్చేసి హీట్ అండ్ కోల్డ్. సో మన ఫోన్ ఎప్పుడు ఓవర్ హీట్ అవ్వకూడదు. అలా ఓవర్ హీట్ అయింది కదా అని చెప్పి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. మరీ ఓవర్ కోల్డ్ అయినా కానీ ఇది సస్టైన్ అవ్వదు. సో మీ ఫోన్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉంటే కనుక మీకు బ్యాటరీ హెల్త్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ అన్నీ ఫాలో అయినా కానీ ఒక్కొక్కసారి మీ బ్యాటరీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అలా ఎందుకు పడిపోతుంటుందో ఒకసారి ఇప్పుడు మీకు చెప్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్, గో టు బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూసారు కదా మ్యాక్సిమం కెపాసిటీ వచ్చి 92% ఉంది. 92% ఉంది అంటే ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే నేను నా ఫోన్ని ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. అదే మీ ఫోన్ మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 80% ఉంటే కనుక మనకి ఇక్కడ పీక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి పూర్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ అది కనుక మీకు పూర్ అని చూపిస్తే ట్రై టు రీప్లేస్ యువర్ బ్యాటరీ. ఇన్ కేస్ మీరు కనుక రీప్లేస్ చేయలేకపోతే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓన్లీ ఒక మైన్యూట్ ప్రాబ్లం ఏంటి అంటే మీ ఫోన్ బ్యాటరీ 100%లో ఉన్నా కానీ బ్యాటరీ లెవెల్స్ అనేవి కొంచెం త్వరగా డ్రైన్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి మీ ఫోన్ బ్యాటరీ ఏ యాప్ ద్వారా ఎక్కువ డ్రైన్ అయిపోతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్లో ఇక్కడ కింద బ్యాటరీ అని కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి లాస్ట్ 24 hours అండ్ లాస్ట్ 10 days అండ్ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. సో లాస్ట్ 24 hours చూసుకుంటే కనుక మన ఫోన్ ఏ యాప్స్ని ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేసింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో చూడొచ్చు, ఇదైతే నాది ఓన్లీ PocketTech ఫోన్ అనమాట. నేను యూట్యూబ్ రిప్లైస్ కానీ లేకపోతే ఏమైనా ఫొటోస్ కానీ మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూస్తే యూట్యూబ్ స్టూడియో లాస్ట్ 24 hours 31% ఆఫ్ ద ఫోన్ బ్యాటరీని డ్రైన్ చేసేసింది. అదే లాస్ట్ 10 days చూసుకుంటే కనుక మనకి కెమెరా 47% యూజ్ చేసుకుంది బ్యాటరీని. మీరు ఫోన్లో ఇలా బ్యాటరీ లెవెల్స్ చూసుకొని ఏదైనా అన్వాంటెడ్ యాప్ కనుక ఇలా బ్యాటరీని డ్రైన్ చేసేసుకుంటే మీరు ఫోర్స్ క్విట్ చేయొచ్చు. సో చెప్పాను కదండి, ఇదైతే నా PocketTech ఫోన్, అందుకనే యూట్యూబ్ వచ్చేసి 31% ఉంది. లెట్ మీ షో యూ మై పర్సనల్ ఫోన్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫోన్ అండ్ బ్యాటరీ. సో చూసారు కదా, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వీటి మీదే ఉంటాను. చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ అయితే 49%, వాట్సాప్ 21%. లాస్ట్ 10 days చూసుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ 42, యూట్యూబ్ 11 అండ్ హాట్స్పాట్ 9%. సో అందుకనే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మెసేజ్ చేసినా కానీ క్విక్ రిప్లైస్ ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మనకి షో యాక్టివిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. ఇది క్లిక్ చేస్తే మీరు మీ ఇన్స్టాగ్రామ్ని ఎంతసేపు యూజ్ చేశారు అనేది కూడా చూపిస్తుంది. సో చూసారు కదా, 21 hours 45 minutes నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేశాను. అదే PocketTechది చూస్తే కనుక యూట్యూబ్ స్టూడియో షో యాక్టివిటీ. సో షో యాక్టివిటీ చూస్తే కనుక యూట్యూబ్ స్టూడియో నేను 30 minutes యూజ్ చేశాను. సో ఇలా మీరు మీ ఫోన్ బ్యాటరీ ఏది ఎక్కువ డ్రైన్ చేస్తుంది చూసి ఫోర్స్ క్విట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపించిన ఫీచర్స్ అన్నీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇవైతే ఫ్యూ ఆఫ్ ద టిప్స్ టు సేవ్ యువర్ బ్యాటరీ లైఫ్. మీకు కనుక ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ షేర్ విత్ అవర్ సబ్స్క్రైబర్స్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. నన్ను చాలా మంది అడుగుతున్నారండి, ఆన్ ఏ డే టు డే నా డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, అసలు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తాను, 2 యూట్యూబ్ ఛానల్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను, నా వర్క్ని ఎలా మెయింటైన్ చేస్తాను అని చాలామంది అడిగారు. సో నేనైతే నా డేని ఒక వ్లాగ్ చేశాను, ఏ డే ఇన్ మై లైఫ్. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.